జర్నలిస్టుల సమస్యల పట్ల దేశవ్యాప్తంగా 75 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఏకైక జాతీయ జర్నలిస్టు సంఘం ఐఎఫ్డబ్ల్యూజే అని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ అన్నారు. బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఐఎఫ్డబ్ల్యూజే 75వ వజ్రోత్సవ వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు యోహన్ మాట్లాడుతూ, దేశంలోనే ఐఎఫ్డబ్ల్యూజే తొలి జర్నలిస్ట్ యూనియన్ అని అక్టోబర్ 1928 తేదీన ట్రేడ్ యూనియన్గా ఏర్పడిందని, అప్పటి నుండి జర్నలిస్టుల సమస్యలపైన ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఫెడరేషన్ ముందుంది అన్నారు. దేశవ్యాప్తంగా 30,000కు పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని, దేశంలోని రాష్ట్రాలతో పాటు శ్రీలంక, నేపాల్, భూటాన్లోని జర్నలిస్టు సంఘాలతో సంబంధాలు కలిగి జర్నలిస్టుల సమస్యలపైన అంతర్జాతీయ స్థాయిలో కూడా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్డబ్ల్యూజే 75వ వజ్రోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల గత 70 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి జర్నలిస్టులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడంలో మన టీడబ్ల్యూజేఎఫ్ సంఘం ముందుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలపైన పూర్తి స్థాయిలో అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్ ఉద్యమాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.